అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఆనియన్తో రెడ్ పేస్ట్ స్ప్రెడ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కన్సిస్టెన్సీలో మనం దోశ పిండిని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకోండి. 2 ఉల్లిపాయలు ఒక 4 స్ప్రెడ్ దోశకి సరిపోతుంది. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ ఎండు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయినిచ్చిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దోశ వేసుకుంటే మనకి దోశ క్రిస్పీగా వస్తుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ని లేదా నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ రెడ్ పేస్ట్ని అప్లై చేసుకోండి. దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని ఇప్పుడు సిమ్లోకి చేంజ్ చేసి మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు మగ్గనివ్వండి. 1 మినిట్ తర్వాత మనకి దోశ రెడీ అయిపోతుంది సింపుల్గా. ఇప్పుడు ఈ దోశని మధ్యలోకి మడత పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెడ్ పేస్ట్ స్ప్రెడ్ దోశ రెడీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.